హాయ్ అండి, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే మొన్న వరలక్ష్మి శుక్రవారం రోజు అన్నమాట. వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి వెంటనే రావడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేసే టైం లేదు. అందులో పాపకు కొంచెం ఫీవర్ వచ్చింది. సో ఈ వీడియో అయితే లేట్ అయిపోయిందన్నమాట. ఈ వీడియోలో అయితే నేను అమ్మవారిని ఎట్లా అలంకరించుకున్నా అనేది అయితే చూపించబోతున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలే మర్చిపోవద్దు. ఫస్ట్ అయితే ఒక పీఠం లాగా వేసుకొని దానిపైన రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే వేసుకున్నాను. చాలా మంచి లుక్ వచ్చింది. తర్వాత అమ్మవారి ఫోటోను నీట్గా తుడిచి గంధం కుంకుమతో అయితే ఒట్లో పెట్టేశాను అన్నమాట. తర్వాత అమ్మవారికి ఇష్టమైన తులసి మాలను కూడా అలంకరించాను అమ్మవారికి. నేనైతే ఇప్పుడు ఇక్కడ కలశం కోసం ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఈ కలశం చెంబులో అయితే నేను కొన్ని వాటర్, పసుపు, కుంకుమ, అక్షంతలు, ఫ్లవర్, ఒక 1 రూపీ కాయిన్ అయితే వేసుకున్నాను. ఒక 3 మామిడాకులు పెట్టుకున్న కొబ్బరికాయ కూడా కొంచెం అయితే బొట్టు పెట్టేసిన అన్నమాట. ఒక్క రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని ట్రయాంగిల్ షేప్లో చేసుకొని అయితే నేను కలశం పైన పెట్టాను. అండ్ గాజులు కూడా వేసాను. చాలా మంచి లుక్ అనిపించింది. చూస్తున్నారుగా ఎంత బాగుందో. నేనైతే ఇక్కడ కలశానికి అయితే కంకణం కడదాం అనేసి ఒక మామిడాకును తెల్లదారం పైన పసుపు రాసి అయితే ఇలా కట్టుకున్నాను అన్నమాట. చూడండి, ఇలా కంకణం అయితే కట్టేసుకున్నాను. వరలక్ష్మి వ్రతం పూజ వీడియో ఇంత లేట్గా అప్లోడ్ చేయడం అంటే అస్సలు వీలవ్వలేదండి. పాపకు కూడా హెల్త్ బాగాలేకుండే, సో అసలే వీలవ్వలేదు. అందుకే ఇంత లేట్గా పోస్ట్ చేశాను. ప్లీజ్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడైతే ఇప్పుడు నేను అమ్మవారిని అలంకరించుకోవడానికైతే అమ్మవారి ఫేస్కి వెనకాల అట్లా దారం కట్టడానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. సో అమ్మవారిని అలంకరించుకోవడం కోసం ఒక ఇత్తడి చిన్న బిందెలో అయితే కొన్ని వాటర్ తీసుకొని దానిపైన ఒక ప్లేట్ అయితే పెట్టేసి ఒక రాగి చెంబులో అయితే నిండుగా అయితే బియ్యం పోసుకున్నా. ఇది ఎందుకంటే అటు ఇటు వలకకుండా ఉండడానికన్నమాట. తర్వాత కొంచెం ఆ బియ్యంలో పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి కొబ్బరికాయకైతే కొంచెం బొట్టు పెట్టేసి అమ్మవారి ఫేస్ని అయితే అటాచ్ చేసేసాను. చూడండి, ఇలా ఉందన్నమాట. తర్వాత అమ్మవారికి అయితే పూలమాల అలంకరించాను అన్నమాట. చామంతి పూలమాల అస్సలు ఆగలేదు. దానికోసం ఎంతో కష్టపడ్డా. ఇంకా ఫైనల్గా మా సిస్టర్ అన్నమాట, ఈ వీడియోలో కనిపిస్తుంది, తను నేను కలిసి అయితే వేసేసాం అన్నమాట. సో ఇప్పుడు అమ్మవారిని అలంకరణ కోసం ఒక మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని, మీకు తెలుసు కదా, చాలా వీడియోస్లో చూసే ఉంటారు, దాన్ని అయితే ఇలా నార్మల్గా మడత పెట్టుకొని 2 క్లిప్స్ అయితే పెట్టేసుకొని అమ్మవారికి అయితే ఇట్లా రెడీ చేస్తున్నా అన్నమాట. వెనకాల బ్యాక్ కవర్ గ్రీన్, రెడ్, మెరూన్ చాలా బాగా సూట్ అయినాయి. నేను ఎట్లా వస్తుందో అనుకున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అమ్మవారిని రెడీ చేయడం. ఎందుకో లాస్ట్ ఇయర్ నుండి చేసుకోవాలి అని అనిపించింది. లాస్ట్ ఇయర్ అసలే కుదరలేదు. ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలని అయితే చేసుకున్నాను అన్నమాట. ఇంకా ఫైనల్గా అమ్మవారు ఎట్లా వచ్చిందో ఒక్క కామెంట్ చేయండి అబ్బా. నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మవారికి నగలు కూడా అలంకరించాను. ఇవి పాతవే, బట్ పాలు పసుపు నీళ్ళలో కడిగైతే మళ్ళీ అమ్మవారికి అయితే అలంకరించాను. తప్పేం లేదని పెద్దవాళ్ళు చెప్పిండ్రు. సో అమ్మవారికి అయితే ఒక పూలమాల అలంకరించాను అన్నమాట. లుక్ చూడండి ఎంత బాగుందో, అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. తర్వాత అమ్మకు దూదితో వస్త్రం చేసి అయితే వేసాను అన్నమాట. ఇప్పుడు ఇంకా కొంచెం కలర్ వచ్చింది. చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. వీడియోలో చూస్తున్నారు కదా, కదంబ పుష్పాలు అమ్మవారికి చాలా 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 ఇష్టము. ఇవైతే మా మరదలు 2 పంపించింది. సో నేనైతే అమ్మవారి దగ్గర పెట్టేసుకున్నా. చాలా ఇష్టం అంట అమ్మవారికి. చూడండి, ఫైనల్గా అమ్మవారి లుక్ ఎంత బాగుందో కదా. అమ్మవారు ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్